మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా ఆలకిద్దామండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం కాడి నుంచి మనం చదువుకుంటే, చదువుతారండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క పూర్వం మనం చెప్పుకున్నట్టుగా ఉన్నాం ఈ మాటల్ని. అయితే ఈ మాటలో ఈ దిన మీతో కొత్తగా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క మాటలను గుర్తు చేసుకుంటే ఏమంటుంది అంటే, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడలా. అంటే మనిషి దయాళుడని రుచి చూడకుండా ఎవరో దేవుని యొద్దకి రాలేదు. ప్రతి విషయంలో దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కార్యం చేసినట్లుగా మనకు కనపడుతూ ఉంటది. మన జీవితాలలో ఏదో ఒక మేలు చేస్తేనే మనం దేవుని సన్నిధిలో ఉన్నామని మనకు తెలుసు. ఇప్పుడు అంటున్నమాట, ప్రభువు దయాళుడు అంటే దయను చూపించిన దేవుడు. ప్రభువు మన జీవితాలలో మేలులు చేసిన దేవుడు. ప్రభువు మన జీవితాలలో అనేకమైన మన యొక్క స్థితిని బట్టి మనకున్న పరిస్థితుల నుంచి విడిపించిన దేవుడని మనకు తెలుసు. ఈ లేఖనాలు సెలవిస్తున్న మాటలు బట్టి ఆయన దయాళుడని నువ్వు రుచి చూచి ఉన్న ఎడలా సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన వేషధారణ, సమస్తమైన ఈ యొక్క అసూయ, సమస్తమైన ఈ యొక్క దూషణపు మాటలు మానివేసి అంటున్నాడు. అంటే ఈ వీటి విషయంలో ఎలాంటి స్థితిలో ఉన్న స్థితి కనబడుతుంది. ఈ మాట ఎందుకు అంటున్నాడు అంటే, ఈ యొక్క ఆత్మీయత స్థితిలో నడిపించబడుతున్న వారి జీవితాలలో కూడా దూషణపు మాటలున్నాయని, ఈ యొక్క ఆత్మీయత స్థితిలో నడిపించబడుతున్న వారి జీవితాల్లో కూడా అనేకమైన దుష్టత్వం ఉన్నదని ఈ లేఖనాలు బట్టి మనం చదువుతున్న మాటలు బట్టి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అంటున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రొత్తగా జన్మించిన శిశుని పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలని అపేక్షించండి అంటున్నాడు. అంటే ఏం చేయబడాలి అంటే, మనము ఒక క్రొత్తగా జన్మించిన శిశుని పోలిన వారమై, అంటే క్రొత్తగా పుట్టిన ఒక సంటి బిడ్డ వలె మన జీవితం మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ యొక్క క్రొత్తగా జన్మించిన శిశుని యొక్క జీవితం ఎలాంటిది అంటే, ఆ బిడ్డవాని యొక్క జీవితం ఎలాంటిది అంటే, ఎలాంటి దుష్టత్వం ఉండదు, ఎలాంటి దూషణపు మాటలు ఉండవు, ఎలాంటి వేషధారణ ఉండదు, ఎలాంటి తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అసూయ ఉండదు. ఎందుకు ఈ లేఖనాలను బట్టి ఈ మాట అంటున్న మాటల్లో ఇంత ఆత్మీయత అర్థంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క చింటి బిడ్డలను దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారిలో ఎలాంటి కల్మషం ఉండదు కనుక క్రొత్తగా జన్మించిన శిశుని పోలిన వారై అంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం సంచరిస్తున్న సమయంలో
అనేక ప్రాంతాల్లో తిరుగుతున్న సమయాల్లో జ్ఞాపకం చేసుకుంటే ప్రభైన యేసుక్రీస్తు యొద్దకి ఆ పిల్లలని రానియకుండా ఆటంకపరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటాడు కదా, ఏమంటాడు? వారిని ఎందుకు ఆటంకపరుస్తున్నారు? ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అంటున్నాడు. ఇక్కడున్న ఈ మాటకి ఆ మాటలు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, అంటే ఒక బిడ్డ తన జీవితంలో ఎలాంటి వారంటే, ఒక చిన్న పిల్లలు ఎలాంటి వారంటే ఎలాంటి కల్మషం ఉంచుకోరు, ఎలాంటి స్వార్థం ఉంచుకోరు, ఎలాంటి వారి జీవితాలలో దుష్టత్వమైన కార్యములు వారి జీవితాలలో జరిగించబడవు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలు బట్టి చూస్తున్న మాటలు బట్టి క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారై నడిపించబడాలి. క్రొత్తగా జన్మించిన ఆ శిష్యుని పోలిన వాడై నడిపించబడాలి అంటాడు. ఈ లేఖనాలు బట్టి మనకు ఒక వ్యక్తి గుర్తు రావాలి. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. ఆ వ్యక్తితో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న స్థితి కనబడుతుంది. ఏమంటాడంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు అంటాడు. ఆయనకేమో బోధించేవాడు, బోధకుడు, పరిచయుడు అయితే అతని జీవితంలో ఎలాంటి అనుభవం లేదంటే ఆయన ఏంటో తెలియలేని స్థితిలో ఉన్నాడు. ఆ మాటకి జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటకి అతని జీవితంలో అర్థం కాలేని స్థితిలో నడిపించబడుతున్నాడు. అలాంటి స్థితిలో తన జీవితాన్ని నడిపించుకుంటున్న స్థితి కనబడుతుంది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు బట్టి అక్కడ చదువుతున్న మాటకి ఏం చదువుతున్నాడంటే, అయ్యా క్రొత్తగా జన్మించాలంటే నేను మరలా నా తల్లి గర్భంలోనికి వెళ్ళి 2వ మార్లు బయటకు రావాలా అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఆయన చదువుతున్న మాటల్లో చాలా శ్రద్ధగా ఆలకించగలిగిన వాడైతే ఎంతగా తన జీవితంలో బోధకుడై ఉన్నాడు. మరి ఆ బోధించే వ్యక్తి తన జీవితంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నువ్వు పరలోకం నుండి వచ్చిన వాడివని నేను నమ్ముతున్నానని చెబుతూ ఉన్నాడు. మరి ఇవన్నీ తెలిసిన వాడు తన జీవితంలో ఆత్మీయత అర్థం తన జీవితంలో తెలియలేని పరిస్థితుల్లో నడిపించబడుతున్నాడు. క్రొత్తగా జన్మించడం అంటే తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ అయితే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలోనికి వెళ్ళడం అంటున్నాడు. అంటే నీటి ద్వారా అంటే మన జీవితాలలో రక్షణ పొందుకున్నాం. ఓకే. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు అంటున్నమాట మరి ఆత్మ మూలముగా అంటే ఇప్పుడు మన జీవితాల్లో ఏం చేయబడాలంటే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డావా? రక్షణ అయితే బాగానే తీసుకున్నాం. ఆ రక్షణ అయితే అలానే మన జీవితాల్లో మారు మనసు నిమిత్తం పాపమును విడిచిపెట్టడానికి మన జీవితాల్లో పోయి మనం రక్షణ పొందుకున్నాం. దేవుని యొక్క రక్తంలో మనం కడగబడ్డాం. ఇప్పుడు ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకున్నా, ఒకడి నీటి మూలముగా ఒకడు ఆత్మ మూలముగా జన్మిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే రక్షణ పొందుకున్న మన జీవితాలలో ఆత్మీయత సంబంధమైన పరిశుద్ధ ఆత్మచేత మన జీవితాలు నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు బట్టి వాక్యమనే నిర్మలమైన వాక్యమనే పాలన విషయంలో రక్షణ విషయం ఎదుగు నిమిత్తము పాలను మనం ఆపేక్షించేవారుగా నడిపించబడాలి. వాక్యముగా ఉన్నట్లుగా మనం చదువుకుంటే అది వాక్యంగానే ఉంటది. ఆ వాక్యమును మన జీవితాల్లో ఆత్మీయత స్థితిలోనికి మనం తీసుకొని మన జీవితాలు నడిపించబడితే అది దానిలో ఉన్న అర్థము దాని యొక్క ఆత్మీయత స్థితి కనపడుతుంది. ఎందుకే అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో ఏం కావాలి అంటే పరిశుద్ధాత్మ. ఏం చేస్తుంది ఈ పరిశుద్ధాత్మ? ఏ స్థితిలోంచి జీవితాన్ని నడిపించుతుంది అంటే మన జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది, సత్యములో నుండి సర్వ సత్యములోనికి నడిపిస్తుంది వాక్యం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ యొక్క పరిశుద్ధ ఆత్మ మన జీవితాలలో ఏం చేస్తుందంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనల్ని సత్యములో నుంచి సర్వ సత్యములోనికి నడిపిస్తుంది.
ఇంకా ఈ పరిశుద్ధాత్మ మన జీవితాలలో ఏం చేస్తుందంటే పాపమును ఒప్పింపజేస్తుందంట. నేను నా జ్ఞాపకం చేసుకుంటే ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే ఒక స్థితిని బట్టి మన జీవితాలలో ఏం చేయబడాలంటే మనల్ని దేవుడు ముందుగా పరిశుద్ధపరచడు, కానీ మనం ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావాలంటే దేవుడు మన జీవితాలలో ఒక మెట్టు ముందుగా తొలిమెట్టేసినప్పుడు దానికి తన జీవితంలో ఎలాంటి స్థితిలోకి రావాలంటే ఆ విషయంలో దేవుని ఎదుట మన జీవితాలను అప్పగించుకునేవారుగా మార్చబడాలి. పరిపూర్ణత చెందాలంటే ఆ దేవుని ఎదుట మన జీవితాలను ఏం చేపడాలంటే ముందుగా మన యొక్క స్థితిని బట్టి దేవుని ఎదుట మన జీవితాలను అప్పగించుకునే స్థితిలో ఉంటే ఆ పరిపూర్ణత జీవితాన్ని మనం కలిగి ఉన్నవారుగా మార్చబడతాం. అయితే ఇక్కడ ఈ పరిశుద్ధ ఆత్మ మన జీవితాలలో ఏం చేస్తుందంటే ఒప్పింపజేస్తుంది పాపమును. మన జీవితాల్లో రక్షణలో ఉన్నామా లేదా అని గ్రహించడానికి ఒకటి, మన జీవితాలలో ఏం చేయబడాలంటే పరిశుద్ధాత్మ చేత ఈ యొక్క నీటి మూలంగా మనం జన్మించాలి. ఓకే. రెండోదిగా మన జీవితాలలో ఏం చేయబడాలంటే ఆత్మ మూలముగా జన్మించిన వారిగా మార్చబడాలి. ఓకే. మన జీవితాల్లో ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అలాగే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే పరిశుద్ధతను మన జీవితాల్లో నింపుకునే వారిగా మార్చబడాలి. అంటున్న మాటలు అవే కదా, ఓ దోషలపు మాటలు మాని అంటున్నాడు. అంటే జరుగుతున్న దుష్టత్వ క్రియలన్నిటినీ, దోషలపు మాటలన్నిటినీ, వేషధారణ, అసూయ అక్కడ అంటున్న మాటలు బట్టి ఏం చేయబడాలంటే వాటన్నిటిని విడిచిపెట్టేవారుగా పరిశుద్ధతను మన జీవితాలు నింపుకునేవారుగా మన జీవితాలు మార్చబడాలి. అలాంటి జీవితం మార్చబడితేనే మన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలు చదువుతున్న మాటలను బట్టి నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా మనం మార్చబడతాం. ఈ వారసత్వం మన జీవితాలలో ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు మన జీవితాలు ఈ వాక్యమనే పాల చేత మన జీవితాల్లో ఎదుగు నిమిత్తము మనం ఆ పాలని మనం ప్రతి దినమున ఆస్వాదించుకోవాలి, దానిని మనం ఆపేక్షించుకోవాలి. అప్పుడైతేనే మన జీవితాలలో ఆ యొక్క విషయంలో మనం ఎదుగుతూ నడిపించగలిగిన పరిస్థితుల్లో మన జీవితాలు ఉంటాయి. లేకపోతే దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో నడిపించబడుతూ లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే అంటే పాపానికి తన చోటునిచ్చే స్థితి కలుగుతుంది. దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకోలేని పరిస్థితిలో ఉంటాడు. ప్రత్యాపడే హృదయం, పాపం నిమిత్తము తన జీవితంలో ప్రత్యాపడే హృదయం రాదు. నిత్య శిక్షకు అతను వెళ్తాడు, కానీ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళే స్థితి కలగదు. అయితే ఇది మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి మనము ఏం చేయబడాలంటే క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారమై మనం ప్రతి విషయంలో రక్షణ విషయము ఎదుగునట్లుగా మన జీవితాలను ఆ పాలను మనం ఆపేక్షించేవారిగా మార్చబడదుము గాక. ఈ మాటలు మీ ఎన్నికలలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతరానికి స్తోత్రాలు. మీ పారమైన ప్రేమ చేత ఈ యొక్క ఉదయకాలం మాతో మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు. దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీ సన్నిధిలో నా తండ్రి. అయ్యా నా తండ్రి, క్రొత్తగా జన్మించిన శిశుని పోలిన వారమై మా జీవితాలు నడిపించబడే కృపను దయచేయండి. నీటి మూలంగా, ఆత్మ మూలంగా మనం జన్మించే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిలో, నీ పరిశుద్ధతలో మేము నిలబడే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోవడానికి స్తోత్రాలు. లేఖనాలు చెప్పినట్లుగా అయ్యా ప్రభు దయాళుడు రుచి చూచి ఉన్నాం, కానీ మా జీవితాలలో దుష్టత్వ క్రియలు ఏమైనా ఉంటే విడిచిపెట్టినట్టుగా సహాయం చేయండి. అయ్యా నా తండ్రి, ప్రభు దయాళుడని చూచి ఉన్నాం, కానీ దోషపు మాటలు మా అయ్యాక మానలేని స్థితిలో ఉన్నామేమో. మా జీవితాలలో ఇది మనం మాట్లాడిన మాటను బట్టి మా యొక్క స్థితిని మేము గుర్తు చేసుకుంటూ అలాంటి కృప అయ్యా, దోషపు మాటలు విడిచిపెట్టేవారుగా ఉండే కృపను దయచేయండి. అయ్యా నా తండ్రి, అలాగే అసూయ, వేషధారణ అయ్యా నా తండ్రి మా జీవితాల్లో ఉండకుండా, దుష్టత్వం ఏది ఉండకుండా
మా జీవితాల్లో అన్నిటిని విడిచిపెట్టి క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారమై రక్షణ విషయంలో నీ వాక్యముతో మా జీవితాలు నింపుకొని అనేకమైన స్థితిలో మా జీవితాల్లో ఆ పాలన ఆపేక్షిస్తూ మేము ఆ యొక్క జీవితంలో ఎదుగునట్లుగా కృప చూపించి సహాయం చేయమని, ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా దాని కొరకే మా జీవితాలను అప్పగించుకునే కృపను దయచినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.